బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. మేరా అల్లా మేరా ఓర్ దేకో. నేను మాట్లాడే హిందీ నీకు అర్థం కాకపోవచ్చు, ఒక్కసారి నా వైపు చూడు అని అడుగుతున్నా. ఏం చేస్తాం, పరిస్థితులు ఏమి బాగోలేదు. కనీసం మాటలతో కాదు పాటలు పాడినా నువ్వు కనికరిస్తావేమో, నీ గురించి ఓ పాట పాడతా. शाहू का शादू अली का दुलारा, ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा। शाहू का शादू अली का दुलारा, ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा। ఇంతకీ ఎవరు మీరు? ఇక్కడ సుబ్బలక్ష్మి అక్క ఉంది హే. ఇక్కడ సుబ్బలక్ష్మి అక్క ఉంది లేదు లేదు. హై అచ్చా అచ్చా. ఏంటి వచ్చావు అడిగావు వెళ్ళిపోతున్నావు తూ. మళ్ళీ నేను మాట్లాడేది నీకు అర్థం కాదు కదా. ఇంతకీ ఎవరు నువ్వు? ఆజ్ రంజాన్ హై. అంటే ఆజ్ అంటే ఈ రోజు. అచ్చాయా అచ్చాయా అమ్మో. इसलिए गिफ्ट देने आई हूँ ఎవరికి? సుబ్బలక్ష్మి అక్క. బోర్ని దుంపదాగా మనం అట్ట చెప్పవే. మే హై తూ సుబ్బలక్ష్మి హే మైకి. అబ్బా ఇదంతా వద్దులేండి, తెలుగులోనే మాట్లాడు. ఇది పద్ధతి బాగుంటది, అందరికీ అనుకూలమైన భాష. ఇంతకు నేను ఎవరో తెలుసా? సుబ్బలక్ష్మికి స్వయాన బావుంది. చుప్. సుబ్బలక్ష్మికి నువ్వు బావేంటి? చెవిలో పువ్వు పెడుతున్నావా? నిజం ఒట్టు. సుబ్బలక్ష్మికి స్వయాన బావని. నీ ఒట్టు తీసుకెళ్ళి వద్దులే. వదిలే. సుబ్బలక్ష్మి అక్క ఎక్కడ, నువ్వెక్కడ? సుబ్బలక్ష్మి అక్కడెక్కడ, నేను ఇక్కడ హోటల్లో. బాగుంది కదా అయిపోయినా. నమ్మాలే, నేను పోతున్నా. మరదలా కూర్చో. మరదలా ఎక్కడికి వెళ్తున్నావు? నా పేరు మర్దలా కాదు, అఫ్రీన్. అదే అఫ్రీన్, ఐ నో దట్. బట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు సుబ్బలక్ష్మి ఏమవుతావు చెల్లిని కదా. సుబ్బలక్ష్మి నాకేమవుద్ది? మరదలవుద్ది. నాకు సుబ్బలక్ష్మి మరదలైనప్పుడు, సుబ్బలక్ష్మి నువ్వు చెల్లైనప్పుడు నువ్వు నాకేమవుతావు? మరదలైపోతావు. అర్థమైందా? నువ్వు బావ అవుతావో జావ్ అవుతావో నాకు తెలీదు, నేను వెళ్తున్నా. వెళ్ళిపోతాను పెద్ద కంగారు పడిపోతావే. నువ్వు ఉత్త చేతులతో వచ్చావేంటి? గిఫ్ట్తో వచ్చావు. తాగమ్మా ఆగు తల్లి. అయ్యో నాకు తేడానికి వచ్చినప్పుడు ఇట్లా అది కాదు. రా బాబాయ్ రా. ఎవరు వచ్చారో చూడు బాబాయ్. నాకేం తెలుదరా ఈ పాప. ఇప్పుడు పున్నాగ సీరియల్లో బాలరంగం వేషం బ్రహ్మాండంగా చేసింది. సూపర్. అవటానికి ముస్లిం పాపే గాని అమ్మవారి వేషం అద్భుతంగా చేసింది. వారు నాయన ఏది పున్నాగ సీరియల్లో. వాయమ్మో. నేను ఇంకా హిందీ మాట్లాడుతుంది, తెలుగు ఎట్ట మాట్లాడుతుందో అనుకున్నా. బ్రహ్మాండంగా ఇరగదీసేస్తుంది. ఇంగ్లీష్ కూడా మాట్లాడుద్ది. యు నో ఇంగ్లీష్? వెరీ గుడ్. ఐ విల్ నో వెరీ ఇంగ్లీష్. ఓకే ఓకే. మరదలా అసలు ఇవన్నీ నాకు ఎందుకు నువ్వు చెప్పలేదు చెప్పు? ఒక తెలుగు, ఒక ఇంగ్లీష్, ఒక మలయాళం, ఇన్ని భాషల్లో నువ్వు అద్దరు కొట్టేస్తున్నావు మరదలా. ఏది తెలియదు మీట్రా. బాబాయ్కి మొత్తం చెప్పాలి మళ్ళీ ఇప్పుడు స్టోరీ. ఇప్పుడు నాకు సుబ్బలక్ష్మి ఏమవుద్ది? మరి సుబ్బలక్ష్మి ఏమవుద్ది? ఫ్రెండ్ గా చెల్లవుద్ది. నువ్వు అనుకున్నావా? సుబ్బలక్ష్మి చెల్లైనప్పుడు, సుబ్బలక్ష్మి నాకు మరదలైనప్పుడు ఈమె నాకు మరదలుగా అయ్యేది. ఓహో, అలా వరుస కలిపి మరదలు చేసుకున్నావా? ఇలా మరదలయ్యింది. ఏదో రాక రాక వచ్చావమ్మా. మా ఏం బరువు మోయిస్తావా ఏంటి నీ చేత? ఎలా కనపడుతున్నావు? ఇది ఇక్కడ పెట్టి ఎక్కడికి పో. మన హోటల్ ఇది, మన స్థలమే. బాబాయ్ ఈ రోజు రంజాన్ పండగ కదా, అందుకని సుబ్బలక్ష్మి అక్కకి గిఫ్ట్ ఇద్దామని వచ్చాను. సుబ్బలక్ష్మి అక్క వస్తుంది వస్తుంది అని చెప్పి నన్ను ఇందాక నుంచి పోనివ్వట్లేదు. నాకు తెలిసి సుబ్బలక్ష్మి రాదమ్మా. ఎందుకు రాదు బాబాయ్? భలేవాడివి. సుబ్బలక్ష్మి బయలుదేరుతుందంట. ఫోన్ చేసి మాకు 100 వ్యాపారాలు ఉంటాయి, 100 వ్యవహారాలు ఉంటాయి. ఫోన్ చేసింది, స్పెషల్ బుల్లెట్ ట్రైన్ లో వస్తుందంట. వచ్చి రాగానే పరిచయం చేస్తున్నాం. పరిచయం చేయడం ఎందుకు, ఆల్రెడీ పరిచయం కదా. తప్పకుండా ఆమెకి గిఫ్ట్ ఇద్దు. అర్థమైందా? రాక రాకొచ్చింది. పిల్లలు నుంచోబెట్టి మాట్లాడుతున్నావు ఎండాకాలంలో. అసలే బరువులు ఒకదాని. ఓ పని చేయి బాబాయ్, ఈ అమ్మాయి వచ్చినందుకు ఏదన్నా ఒక మంచి వంట చేసి ఏదన్నా పాపం పెడితే బాగుంటదని నా ఉద్దేశం. వంట సరే, ఇవాళ రంజాన్ కదా, పాపం అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పలేదురా. నీకు రంజాన్ శుభాకాంక్షలు. మీకు కూడా ఈద్ ముబారక్ బాబాయ్ గారు. థ్యాంక్ యూ. ఈద్ ముబారక్ ఏంటి? శుభాకాంక్షలు చెప్పు. నీకు శుభాకాంక్షలు అని చెప్పు. నేను కూడా చెప్తున్నా, చేతులు బరువులు ఉన్నప్పుడు చెప్పకూడదు. అయ్యో పర్లేదండి. సరే, నీకు కూడా రంజాన్ శుభాకాంక్షలు అమ్మా. సేమ్ టు యూ. చెప్పిన వాళ్ళకి ఏమి ఇయ్యరా? ఇస్తాం, తర్వాత ఇస్తామండి. నీకు ఇవాళ రంజాన్ పండుగ కదా, షాహీ చికెన్ బిర్యానీ చేసి పెడతా స్పెషల్గా. సేవి యొక్క మీఠా కూడా చేసి పెడతా స్వీట్. అవును, ఇంతకీ రంజాన్ అంటే ఏంటి బాబాయ్? నేను చెప్తాను. ఓ
ఈ రంజాన్ నెల అంతా మేము ఉపవాసం ఉంటాము. సూర్యోదయం కంటే ముందు భోజనం ముగించి సూర్యాస్తమయం దాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా, ఏమీ తినకుండా, నమాజ్ చదువుకుంటూ, ఖురాన్ చదువుకుంటూ దేవుడి ధ్యానంలోనే గడపాలి. సూర్యాస్తమయం తరువాత కొంచెం అల్పాహారం తీసుకొని ఆ రోజుటి ఉపవాసాన్ని ముగించాలి. ఇలా మేము 30 రోజులు చేస్తాము. ఆ ఉపవాసం తర్వాత పండగ చేసుకుంటాము, అదే ఈద్. వారే వా, సూపర్ బాబాయ్, చాలా బ్రహ్మాండంగా. ఇంకో మాట చెప్పనా, చెప్పమ్మా. ప్రతి ముస్లిం పాటించాల్సిన 5 సూత్రాలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే విశ్వాసం, అంటే నమ్మకం, దేవుడి పైన నమ్మకం ఉంచాలి. సెకండ్ వన్ ఏంటంటే నమాజ్, దేవుడికి ప్రార్థన చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే ఉపవాసం, నెలంతా ఉపవాసం ఉండాలి. ఫోర్త్ వన్ ఏంటంటే జకాత్, అంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కదా, మనం డే లైఫ్లో దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటాము, కానీ ఈ రంజాన్ నెలలో ఇంకా ఎక్కువ దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది. మంచిదమ్మా. అండ్ లాస్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే హజ్. హజ్ అంటే జీవితంలో మనిషి ఒక్కసారైనా హజ్కి వెళ్ళి రావాలి, మక్కా మస్జిద్కి వెళ్ళి రావాలి. వెళ్ళొస్తే చాలా పుణ్యం వస్తుంది. చాలా బాగా చెప్పింది బాబాయ్. సూపర్. సరే, నువ్వు వెళ్ళి ఇక్కడ కూర్చోమ్మా, నేను వంట చేసి పిలుస్తాను. ఆ ప్రైజ్ తీసుకో, ఇక్కడ కూర్చోమ్మా. బాగా చెప్పారా, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఆ సామాన్లు ఇగో, అది కూడా ఇవ్వు. రైట్, చికెన్ ఇలాగి అక్కడ నీళ్లు పోసి పెట్టాను చూడు, గిన్నె నీళ్ళు పెట్టి పొయ్యి వెలిగించు. ఇగో ఆ కిందకి తీసుకో బిర్యానీ గిన్నె. ఇప్పుడు ఇందులో ఇదిగో చెక్క, లవంగ, యాలుక్కాయ, షాజీరా, ఉప్పు. ఇప్పుడు ఇది చికెన్ ఉంది కదా, రోల్ చిన్నది చిన్నది ఇక్కడ పెట్టు. ఈ మసాలా సామాన్లు లవంగ, యాలుక, చెక్క, కొద్దిగా దంచుది. ఇందులో వేసాయి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఇదిగో అనాస పువ్వు, జాజికాయని చితక్కొట్టాం అనమాట. ఇది జాజికాయ, ఇది జాపత్రి, షాజీరా, ఇది పచ్చిమిర్చి పెంచాం పేస్ట్, ఇది అల్లం, ఇది కొత్తిమీర, పుదీనా, బాదం పేస్ట్, ఇది పెరుగు. ఇప్పుడు ఇందులోనే వేయించిన ఉల్లిపాయ అనమాట, అదే నూనె, మనం ఉడిపోయించాం కదా, ఆ నూనె అన్నమాట. అలాగే నిమ్మరసం, కొంచెం ఉప్పు. దీన్ని బాగా కలపాలి, బాగా కలాలన్నమాట, చాలా బాగా కలపాలి. హేమా, బిర్యానీ తింటావా? చాలా ఇష్టం బాబాయ్. మరి వండుతావా? వండుతా. అబ్బా, రైట్. చూడరా, నీళ్ళు మరినేమి చూడు, మనకునే లేదా? రైట్, ఇదా ఇప్పుడు వెలిగించు రా. ఇప్పుడు మనం ఇది పొయ్యి వెలిగించాం కదా, ఇదే హైదరాబాద్ దమ్ బిర్యానీకి అయితే ఇలా చేసి పొయ్యి వెలిగించక్కర్లే. అవును. ఇది మరి దీనికి ఎందుకు వెలిగించాం తెలుసా? మనం బాదం పేస్ట్ వేసాం కదా, కొంచెం ఉడకాలి, ఉడికితే ఫ్లేవర్ బాగుంటుంది. అది అందుకే చేస్తున్నాం. మరిపోతున్నాయి చూడు నీళ్ళు. రైస్ వేసి ఇప్పుడు కేజీ చికెన్కి కేజీ రైస్ అనమాట. ఇప్పుడు ఇందులో ఈ రైసు 50% అంటే సగం ఉడికితే చాలు. ఇందులో వేసి అప్పుడు దమ్ వేసేస్తాం అనమాట. మూత పెట్టు. రైస్ చూడు అయిపోయిందా? వేసి రైస్ వేసి వేసావు కదా, ఒక 2 నిమిషాలు ఉడికాక 2 లేయర్ వేద్దాం. మిగతా కూడా వేసారా? మిగతా రైస్ వేసి ఇప్పుడు ఇగో 5 పట్రా. ఏంటిది? పాలమీగడ. పాలమీగడ, రైట్. అదేంటిది? వెన్న, నెయ్యి, కుంకుమ పువ్వు,
ఈ వేడి నీళ్ళు పోయి కొంచెం ఇప్పుడు ఇలా గరిటది దీనిపైన బాగా ఇప్పుడు పైన దమ్ వేసేయాలరా పట్టుకో. మూత మూత ఇది ఇలా ఎందుకు పెట్టారు బాబాయ్? ఈ పైన దమ్ వేస్తాం కదా, మూత పెడతాం కదా, మూత పెట్టి నొక్కి పైన బరువు పెడితే ఆవిరిపోకుండా ఉంటుంది. బరువు పెట్టే పైన ఇలాగ 15 నిమిషాలు వదిలేస్తే షాహీ చికెన్ బిర్యానీ రెడీ. రెడీ. ఎలా అయిపోయినాయి కదా? అయిపోయినాయి. ఇవన్నీ క్లీన్ చేసే శుభ్రంగా. ఓ సూపరు, అంతా క్లీన్ చేసేసాం బాబాయ్. ఇది కూడా క్లీన్. ఓ బాగా తెలివి ఎక్కువ నీకు. అవును, ఇంతకీ మీకు ఈ భాషలో మరదల్ని ఏమంటాయి? రే ఇంతలో తెలుగుని అలా కూని చేస్తావు. కూలీ చేయట్లేదు, వాళ్ళ భాష నేర్చేసుకొని వాళ్ళ మనసు దోచేసుకుందామని. తేడా వచ్చిందనుకో మనం దోచుకోవటం కాదు, ఈపి వాచిపోద్ది మరి. అవునా? మరి ఇప్పుడు సుబ్బలక్ష్మికి గిఫ్ట్ తెచ్చినాయి, మరి వాళ్ళ బావకైనా నాకు ఏం గిఫ్ట్ ఇయ్యాయి? మీది మనసు మాకు తెలుసు బజరంగి బాయ్జాన్. మీకోసం మా ఇంటి దగ్గర బహుత్ గిఫ్ట్ హై. ఏంటి మీ ఇంటి దగ్గర నా కోసం? బాబాయ్ వీళ్ళ ఇంటి దగ్గర వెళ్ళొస్తాను, జాగ్రత్త, ఇవన్నీ చూసుకుంటూ ఉండు. పద పద పద, మీ ఇంటికి పద. అమ్మాయికి బిర్యానీ చేసి పెడతా ఉన్నాం, పద పద అంటే ఏంట్రా? ఓ అది కరెక్టే కదా. సర్లే, ఇక్కడే ఉన్న మీ హిందీని నాకు నేర్పిస్తే నేను బౌత్ మాటలు మాట్లాడతాయి. నేర్పించాయి. టీకే టీకే టీ, మంచి టీ. టీ అట పెట్టి అర్జెంటుగా. టీకే టీకే బాబా టీ గట్ట సన్నాసి టీ టీకే టీకే టీ పాలు కాదురా. అవును అవును అని ఇలాంటివే నేర్చుకుందామని. మీ ఇక్కడ కూర్చో అమ్మా. ఇప్పుడు మీ ఇంటికి వెళ్దాము, కూర్చో. మీ ఇంటికి వెళ్దాము అనడాన్ని హిందీలో ఏమంటారు? తుమారే ఘర్కు జాతే. వెరీ గుడ్. మీ ఇంటికి వస్తే నాకు ఏ గిఫ్ట్ ఇస్తారండి ఏమంటారు? మై తుమా ఘర్కు దానికి ఉర్దూ నేర్చుకోగలదు. నేను అడుక్కు తింటాను అనడానికి ఎలా పలకాలి అని అడిగితే గౌరవం ఉంటుంది. ఆయనకు అంతేలే అమ్మా, ఈ మధ్య ఒంట్లో బాగాలేదు, హోమియోపతి వాడుతున్నాను. నువ్వు చెప్పు. మేము మంచి స్నేహితులు అన్నాన్ని ఏమంటారు? హమ్ దోనో అచ్చే మిత్ర హై. సర్లే, ఇవన్నీ కాదులే కానీ నమస్కారాన్ని ఏమంటారు మీ భాషలో? అస్సలాం వాలేకుం. అస్సలాం వాలేకుం. సర్లే, ఎల్లొస్తావు అన్నాన్ని ఏమంటారు? ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. ఆల్మోస్ట్ వచ్చినట్టే బాబాయ్. 2 వర్డ్స్ వస్తే మధ్యలో ఏం మాట్లాడినా పట్టించుకోరు. అది అలాగే నేను బురద తినేస్తాడు. మేము కంగారు పడుకో. రే దగ్గర దమ్ అయిపోతుందా, పొయ్యి కట్టేస్తున్నాను. వస్తాము, ఉంచుతానే. దమ్ అయిపోయింది, పొయ్యి కట్టేశాను. ఇలాగ తీకు ఇలాగ ఒక 5 నిమిషాలు ఉంచాలా? ఇలాగ మనం స్వీట్ చేసుకుందాం. ఎంతో చెప్పాను కదా, సేవయంక మీఠా. ఏమ్మా, ఇప్పుడు రంజాన్ పండక్కి మీరు స్వీట్ ఏం చేసుకుంటారు? షీర్ కుర్మా. షీర్ కుర్మా. ఓ బాగుంటుంది. ఇది కూడా బాగుంటుందమ్మా. ఇప్పుడు షీర్ కుర్మా అయితే కొంచెం పలచగా ఉంటుంది, ఇదైతే కొంచెం దగ్గరగా ముద్ద కింద ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అమ్మా. ఇది చేస్తాను ఇప్పుడు. ఇగో సామాన్లు మెయిన్. ఇగో ఇగో చూసావా, ఇదా? దీంతోనే చేస్తాం ఈ స్వీట్. ఇది ఎలా చేస్తారో తెలుసా? గోధుమ పిండితో చేస్తారు. గోధుమ పిండి, ఉప్పు. ఇప్పుడు కాగిందంటవా, ఇందులో నెయ్యి వేద్దాం రా. ఇప్పుడు ఇది వేసేద్దాం రా. దీన్ని మనం వేసినప్పుడు ఎలా ఉందా, కొంచెం ఇలా కానీ రైట్ కలుపు, బాగా కలుపు. నెక్స్ట్ ఏం చేయాలి బాబాయ్? అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలరా. ఇదిగో తర్బూజా లేదు, ఇవి గింజలు అన్నమాట. ఇవి ఓహో. ఇదిగో బాదం పలుకులు, తర్వాత జీడిపప్పు, పిస్తా, ద్రాక్ష, ఎండు ద్రాక్ష. కలుపు. ఇప్పుడు ఇగో పాలు. బాబాయ్ ఈ అమ్మాయి కూడా చేస్తా, కొంచెం నాకు బాగా తెలుసు కదా ఈ స్వీట్ అంటుంది, కొంచెం బాగా ఉత్సాహంగా ఉందిగా. చేయు. గిఫ్ట్ లాగా ఇచ్చి, గిఫ్ట్ ఇక్కడ ఉందని అది చూసుకోమ్మా, ముందు అది చూసుకో జాగ్రత్తగా. చెయ్యమ్మా, చెయ్యి, బాగా చెయ్యి. కలుపు. ఇదిగో పంచదార వేస్తానా, కుంకుమ పువ్వు వేయండి. పాలలో కలిపిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి, కోవా అమ్మా. అది సర్లే కానీ మీ ఉర్దూ లాంగ్వేజ్లో వండడాన్ని ఏమంటారు?
పకానా ఏంది ఏంటి పకానా పక్కనే ఉన్నాను అని చెప్తుంది. ఓహో ఇలా తికానా కూడా పక్కన ఉన్నానని చెప్తుంది. అదే ఏంటో బాబాయ్, ఏ భాష ఏదన్నా నీకు మాత్రం సపరేట్ భాష ఉంటుంది. అయిపోయిందిరా. ఒక 5 నిమిషాల్లో వదిలేస్తే దగ్గరికి కొంచెం గట్టి పడుతుంది. ఓకే. అది అవునేంటి సీరియల్లో చేస్తుంటావు నువ్వు? ఏ సీరియల్? పున్నాగా సీరియల్. ఒక సీరియల్ అయినా యాక్టింగ్ డాన్సింగ్ అవి ఏమన్నా వచ్చా? డాన్స్ కూడా వచ్చు. ఏం డాన్స్ కూడా వచ్చా? సినిమాలు ఏమైనా చేసావమ్మా? చిరంజీవి గారిది సైరా నరసింహారెడ్డి చేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి డాన్స్ ఏం నేర్చుకున్నావా? నేను కూడా సినిమా చేసా, చూసావా? బాహుబలి చూడలేదా? చూసా. వెరీ గుడ్. లాస్ట్ ఉంటా మనమే. బాహుబలి. నేనే బాహుబలి. అదే ఇది ఒక మంచి పాట మా గురించి. పాట అయితే వద్దులే ఇంకా కష్టపడక కానీ డాన్స్ చేయి. ఏ పాట డాన్స్ కడతామా? ఏదైనా కడతావా? రంగమ్మ మంగమ్మ. వెరీ గుడ్. కట్టు. ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఓయ్ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు. ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే, మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మా మంటమ్మా అంటే చూడడు. మంచి నీళ్ళైనా సెతికియడు. మంటమ్మా మంటమ్మా అంటే చూడడు. మంచి నీళ్ళైనా సెతికియడు. ఓయ్ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. వెరీ గుడ్ వెరీ గుడ్. సూపరా సూపరా. అలా చేస్తుంటే నిన్ను కూడా చూడాలని ఉంది, కానీ నీ పర్సనాలిటీ బాగా కంగ్రాట్స్, బాగా చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇవి అయిపోయినాయి. ఇంకా ఈ ముందు బిర్యానీ తీసేయి తీసేయి. ఇచ్చావా? షాహీ చికెన్ చికెన్ బిర్యానీ. ఓకేనా? దీనిపైన మన వేయించిన ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా. దా ఇచ్చిద్దాంరా. ఇదిగో వంట కూడా అయిపోయింది. గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా, ఇవ్వచ్చు కదా. టీకే టీకే. టీకే టీకే. ఇకమ్మా టీకే కాదు. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఏదో వాడికి ఇచ్చే, లేకపోతే నేను ఇంకా జీవితాంతం తినేస్తాడు అలాగా. బాగా చెప్పావు. నీ లైఫ్లో ఏదైనా మంచి పని ఏదైనా చేసి ఒక మంచి మాట చెప్పావంటే ఇదొకటే. పద మీ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ తెచ్చుకుందాం. పద. ఆగు ఆగు, నువ్వు వద్దు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వే వెళ్ళి తీసుకుని వస్తావా? షూరా? పక్కానా? పక్కా. मैं यहाँ नहीं आता हूँ. नहीं. ओके तो जाओ, गिफ्ट ले लो. ओके टिको टिको. అమ్మాయి ఈ గిఫ్ట్ మర్చిపోయావు. ఇది నేను అక్కకి తెచ్చాను, నేను అక్కకే ఇస్తాను. నీకు వేరే గిఫ్ట్ ఇస్తానులే. ఓకే అమ్మా. ఈయనకు మాత్రం నిక్కరు కుట్టి అమ్మ. ఏంటి బాబా ఇంకా రావట్లేదు ఇంతసేపు? వచ్చేది చిన్న వచ్చేస్తుంది అంటే గిఫ్ట్ కదా. అదిగో వచ్చేస్తుంది. ఓహో ఆహా మేరీ క్యూట్ మర్దర్ జాన్ నాకు గిఫ్ట్ తెచ్చినాయి. ఎంత ఆనందం వేస్తున్నాయి. ఇప్పిది కానీ తర్వాత చేద్ది కానీ ముందు ఎలా చేసావు చెప్పాడు. ఈయన ఉంటాడు చూసా, సునామీ వస్తుందిరా దేవుడు అంటే సునామీ అట్ట వచ్చింది చెప్పు అంటాడు ఈయన. అంతే మరి. అది తీసాక చెప్తానే. మరి అయితే అంత తొందర ఎందుకు భాయ్జాన్? తింటాం కదా, తిన్న తర్వాత చూద్దు గాని. ఓకే అట్టయితే ఓకే. బాబాయ్ ఈ ఒక్కసారి నువ్వు కానీ ఇచ్చేసే ఎట్ట చెప్పాము.
నువ్వే చెప్పాలా, నేనేనా తప్పదా? తప్పదా? షాయి చికెన్ బిర్యానీ. షాయి చికెన్ బిర్యానీ ముందుగా ఒక బాండిలో నీళ్లు పోసి దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, ఉప్పు వేసి నీళ్లను మరిగించాలి. ఆ తర్వాత మరో బాండిలో చికెన్, మనం దంచుకున్న లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అనాస పువ్వు, జాజికాయ పొడి, జాపత్రి, షాజీరా, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, కొత్తిమీర, పుదీనా, బాదం పేస్ట్, పెరుగు వేసి ఉల్లిపాయను కూడా వేసి నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత మరిగించుకున్న నీళ్ళలో నానబెట్టిన బాసుమతి రైస్ వేసి సుమారు సగం వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని చికెన్ మిశ్రమం మీద పరుచుకొని ఒక బేసిన్లో పాలు, మిగడ, నెయ్యి, కుంకుమ పువ్వు, వేడి నీళ్లు పోసి కలుపుకొని బిర్యానీపై వేసుకొని సుమారు 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే షాయి చికెన్ బిర్యానీ రెడీ. సేమియా ఒక మీఠా ఇది ఎలా తయారు చేసామంటే స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి వేసి వేడెక్కాక సేమియా, కర్బూజా గింజలు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, పాలు, పంచదార, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్, కోవా వేసి బాగా ఉడికిస్తే సేమియా ఒక మీఠా రెడీ. పద ఆలస్యం చేయకుండా తిందాం. పదా బాబాయ్ ప్లేట్ తీసుకుంటా. ఏంటి బాబాయ్ తీసుకొస్తారా ప్లేట్లు? లేకపోతే తినతో ఆ ప్లేట్ మోసుకెళ్తాడా? నువ్వే తీసుకురావాలి. పెద్ద ఎలా తీసుకొస్తారు? అంతేలే, ఎందుకు చిన్నోడు కాబట్టి చిన్నది తీసుకొచ్చా, పెద్ద కాబట్టి పెద్ద. పిల్లకుండా జ్ఞానం కూడా లేదురా నీకు. బాబాయ్ జాగ్రత్త, నాడు గుడ్డు మింగే మధ్యలో. అది కూర్చో, ఒక్కడ కూర్చో అమ్మా. ఇదిగో ఇగో పెట్టు బాబాయ్. ఇగో నాన్న ఉల్లిపాయ పెట్టుకో. ఇదిగో స్వీట్. రే 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 ఏంటి? కాసేపు ఆగు. ఓకే, పెద్ద పెద్ద ముక్క అయ్యి. అది అసలు మనకి గిఫ్ట్ ఇచ్చింది పిల్ల. గుడ్డయ్యి బాబాయ్, గుడ్డయ్యి. రంజాన్ పండుగ సందర్భంగా కడుపు నిండా తిను. అంతే. ఎలా ఉంది? సూపర్. వెరీ గుడ్. మరి అదే షాహీ చికెన్ బిర్యానీ అంటే క్రీము చాలా రిచ్గా చేస్తాం. ఎరా స్వీట్ తింటావా? తింటావని ఇప్పుడు అడుగుతావేంటి? ఎప్పుడు అడగాను, నువ్వు ఎప్పుడు అడతావా అని ఎదురు చూస్తుంటాను. గిఫ్ట్ ఇప్పువా? ఇప్పుదాం స్వీట్ తిన్న తర్వాత. అది బాబాయ్ నెయ్యి వేసావు కదా, తీయగా ఉంది. నెయ్యి అయితే తీయరాదు, పందరైతే తీయకుంటుంది. నాకు తెలుసు, నువ్వు చెప్పాలని మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ చెప్పా. సరే స్వీట్ తిన్నా కదా, గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఏం తెచ్చిందో ఏంటో ఈ బాయిజాన్. అబ్బా పెద్ద గిఫ్టే, నీకు లేదు? అవునవును, చాలా పెద్దగా ఉంటుంది బాబాయ్. ఓ చాలా పెద్ద ఉందిరా. అదే దొరకట్లేదు. తెల్లటి కాగితాలు ఏమీ లేదు కదా ఇందులో గిఫ్ట్. నువ్వు అక్క రాదని తెలిసినా కూడా వస్తుంది వస్తుంది అని అబద్ధం చెప్పావు కదా, అందుకని నేను కూడా అబద్ధం గిఫ్ట్ ఇచ్చా. ఇది మోసం, దగా, కుట్ర, అన్యాయం. భాయ్జాన్, మేము అబద్ధాన్ని అస్సలు సహించము. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాము. శుక్రియా. చూడరా, చిన్నపిల్లని చూసాను, నేర్చుకోరా. ఎంత వందనంగా, ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా చెప్పిందో. నువ్వు అన్నావు బాబాయ్, ఈ రోజు మీరు పెట్టిన ఈ 2 డిషెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అవునమ్మా. అయితే నీకు మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు రా. సేమ్ టు యూ బాబాయ్. ఓకే అమ్మా. ఖుదాఫీజ్. ఫీజ్ ఆఫీస్కి వచ్చి ఇదేంటి గిఫ్ట్ తీసుకెళ్ళిపోతున్నావేంటి? ఇది మా అక్కకి ఇస్తాను. నువ్వు వెళ్ళమ్మా, అలాగే పొద్దున్న వస్తాడు. ఒరే ఏంటి? నువ్వు ఈ జన్మలో మారవరా. ఖుదాఫీజ్. చిన్న పిల్లలతో కూడా చెప్పించుకుంటున్నాను. ఖుదాఫీజ్.